ప్రపంచాన్ని యుద్ధ భయంతో మరో అంశం ఇప్పుడు వణికిస్తోంది. ఇబోలా వైరస్ ఆందోళన పెంచుతోంది. దీంతో కేంద్రం కూడా అప్రమత్తమైంది. ఇప్పుడు ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లు, ఓడరేవులకు హెచ్చరికలను జారీ చేసింది. పటిష్టమైన స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలని ఉత్తర్వులను జారీ చేసింది. కాంగో, యుగాండా, సుడాన్ దేశాలలో ఎక్కువగా ఇబోలా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు మనం భయపడాల్సిన పని లేదని కేంద్రం భరోసా ఇస్తోంది. మన దేశంలో ఎక్కడా ఇబోలా కేసులు లేవని స్పష్టం చేసింది కేంద్రం. ఎబోలా సోకిన వారికి జ్వరం, నీరసం, అలసట, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, విరోచనాలు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎబోలా వైరస్ ఎఫెక్ట్ తో భారత్ ఆఫ్రికా ఫోరం సదస్సు వాయిదా వేసుకున్నట్టుగా ప్రకటించారు. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో మారుతున్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సదస్సు తదుపరి తేదీలు అతి త్వరలోనే ప్రకటిస్తామని అంది. ప్రపంచాన్ని యుద్ధ భయంతో వణికిపోతున్న ప్రపంచానికి ఇప్పుడు మరో అంశం సైతం వణికిస్తోంది. ఇబోలా వైరస్ ఆందోళనను పెంచుతోంది. దీంతో కేంద్రం కూడా అప్రమత్తమైంది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది కేంద్రం. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లు, ఓడరేవులకు హెచ్చరికలను జారీ చేసింది. పటిష్టమైన స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాంగో, యుగాండా, సుడాన్ దేశాలలో ఎక్కువగా ఇబోలా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు మనం భయపడాల్సిన పని లేదని కేంద్రం భరోసా ఇస్తోంది. మన దేశంలో ఎక్కడా కూడా ఇబోలా కేసులు లేవని స్పష్టం చేసింది కేంద్రం. ఎబోలా సోకిన వారికి జ్వరం, నీరసం, అలసట, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, విరోచనాలు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నట్టుగా తెలిపింది. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇబోలా వైరస్ కు సంబంధించి ప్రెసెంట్ ఆందోళన పడాల్సిన అవసరం లేదంటూ గవర్నమెంట్ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. అయితే సుడాన్, ఎస్పెషలీ ఆఫ్రికా నుండి వస్తున్న వారి పట్ల ఏమన్నా స్పెషల్ ట్రీట్మెంట్స్ చేస్తున్నారా? అప్పట్లో ఇటు కోవిడ్ కి సంబంధించి ఎలా అయితే వాళ్ళని ఇంక్యుబేషన్ పెట్టారో సేమ్ అట్లానే ఇప్పుడు కూడా పెట్టే అవకాశం ఉందనుకోవాలా? అప్డేట్స్ ఏంటి శివ? రైట్, సటాజ్, ఎబోలా వైరస్ మరోసారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది విజృంభిస్తుంది. అంటే భారత్లో దీని ప్రభావం ఇప్పటివరకు ఎటువంటి కేసులు నమోదు కానప్పటికీ కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఆఫ్రికా దేశాల నుంచి భారత్లోకి వచ్చే వారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి అనేది కూడా కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఈ వ్యాధి అనేది 2 రోజుల నుంచి 21 రోజుల్లోపు బయటపడుతుంది. కానీ ఇది ఒక అంటువ్యాధి కాదు. కానీ ఈ వ్యాప్తి అనేది వ్యాప్తి చెందుతుంది. దీని ద్వారా లాలాజలం ద్వారా కానీ ద్రవ పదార్థాల ద్వారా ఇది వ్యాప్తి అనేది ఎక్కువగా రక్త మార్పిడి ద్వారా ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అనేది కూడా చెప్తున్నారు. అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందినప్పటికీ గాలి ద్వారా, ఈ లాలాజలం కానీ ద్రవ పదార్థాలు సేవించడం ద్వారా, రక్తం ద్వారా ఈ వ్యాప్తి అనేది, ఈ ఎబోలా వైరస్ వ్యాప్తి అనేది ఎక్కువగా జరుగుతుంది అనేది కూడా ఇటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO కూడా సూచించింది. మరి ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా ఈ భారతదేశ ప్రజలను అప్రమత్తం చేస్తుంది. అంటే ఇది జ్వరం అనేది లక్షణాలు అనేవి కూడా ఎక్కువగా జ్వరం ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అనేది కూడా చెప్తున్నారు. నీరసం, అలసట, తలనొప్పి, కండరాల నొప్పి, అంటే మొత్తం బోన్స్ అన్నీ కూడా నొప్పిగా ఉంటాయి, కండరాల నొప్పిగా ఉంటుంది. ఆ సందర్భంలో దీని అంటే ఎప్పటి నుంచి అప్పట్లోకి బయటపడుతుంది. వ్యాధి సోకినట్టు ఎలా నిర్ధారించాలి అంటే ఈ లక్షణాలతో నిర్ధారించాలి. 2 నుంచి 21 రోజుల్లోపు వ్యాధి లక్షణాలు బయటపడతాయి. లక్షణాలు బయటపడిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా ప్రధానంగా భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది. మరోవైపు ఈ వ్యాప్తి అనేది, ఎబోలా వైరస్ వ్యాప్తిని ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఇటు భారత్ ఆఫ్రికా మధ్య జరగాల్సిన 4వ సదస్సు అనేది కూడా రద్దయినట్లు కూడా భారత విదేశాంగ శాఖ తెలియజేసింది. అంటే భారత్ ఆఫ్రికా ఫోరం సదస్సు 4ను వాయిదా వేసింది. అంటే ప్రజెంట్ ఆఫ్రికా దేశాల్లో ఉన్న ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒకవేళ వారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా వారు ప్రయాణ సమయంలో ఏదైనా ఇబ్బంది ఏర్పడి వారికి ఆరోగ్య సమస్యలు ఎదురైతే అవి కూడా వారి నుంచి భారత్లో వ్యాపించే అవకాశం ఉంటుంది. తద్వారా భారత ప్రజలు కానీ అధికారులు కానీ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి తాత్కాలికంగా ఈ ఫోరం, భారత్ ఆఫ్రికా ఫోరం సదస్సు 4వ సదస్సును వాయిదా వేస్తున్నట్లు తెలియజేశారు. తదుపరి డేట్స్ అనేవి త్వరలోనే ప్రకటిస్తామంటూ కూడా భారత విదేశాంగ తెలియజేసింది. ఇటు భారత ప్రభుత్వం కూడా ఆ దిశగా సూచనలు కూడా చేసింది. ప్రధానంగా ఈ వైరస్ వ్యాప్తి వల్ల ఇప్పుడు భారత్లో అంత ప్రభావం చూపించకపోయినప్పటికీ కూడా గతంలో పరిణామాలు మనం చూసాం. COVID-19 ఏ విధంగా అయితే ప్రభావం చూపించిందో దాన్ని నుంచి అనేక మంది అనేక విధాలుగా కూడా గుణపాఠాలు నేర్చుకున్నారు. ఎవరైతే నిర్లక్ష్యం వహించారో దానికి భారీ మూల్యం కూడా గతంలో చెల్లించుకున్న పరిస్థితులు అందరూ కూడా చూశారు. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా ఏ ఒక్క
వ్యాధి పట్ల కూడా నిర్లక్ష్యం వహించకుండా దాని ప్రభావం అంతగా లేదులే ఏం జరుగుతుందిలే అని నిర్లక్ష్యం వహించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారిని కాపాడుకోవడంతో పాటు వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను కాపాడుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి గతంలో కూడా ఇలాగ నిర్లక్ష్యం వహించారు, కరోనా నాకేం చేస్తుందని నిర్లక్ష్యం వహించడం, వారి ద్వారా కుటుంబం నుంచి గ్రామం నుంచి మొత్తం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందడం వల్ల కుటుంబాలు కూడా ఒకరికొకరు కాకుండా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి గతంలో మనం చూసాం. కానీ ఇప్పుడు అదేవిధంగా ఎబోలా వైరస్ అనేది ప్రభావం చూపించకపోయినా, అంటువ్యాధి కాకపోయినా అది వ్యాపించే విధానం వేరేగా ఉంటుంది, దాని లక్షణాలు కూడా వేరేగా ఉన్నాయి. కాబట్టి అంటే సాధారణ వ్యాధిగానే జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా దాని ద్వారా లక్షణాలు గుర్తించాలి. అది లక్షణాలు కూడా వ్యాధి సోకిందా లేదా అనేది కూడా మనకు మినిమం 15-20 డేస్ అనే టైం పడుతుంది. 2 రోజుల నుంచి 21 రోజుల మధ్య మాత్రమే ఈ వైరస్ సోకిందా లేదా అసలు అది ఎబోలా వైరసా లేదా నార్మల్ వైరల్ ఫీవర్సా, ఎటువంటి మలేరియానా, డెంగ్యూనా అసలు ఏంటి అనేది కూడా ఈ 20 డేస్ మధ్యలోనే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఎబోలా వైరస్ అనేది సోకితే కనుక దానికి సంబంధించి కూడా ట్రీట్మెంట్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రభావం అనేది ప్రజెంట్ ఇక్కడ భారత్లో లేకపోయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఇతర దేశాలు కాంగో కానీ, ఉగాండా కానీ, సూడాన్లో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడ ఉన్న ప్రయాణికులు ఎవరైతే భారత్లోకి వస్తారో వచ్చే సందర్భంలో ఎయిర్పోర్ట్లో డెఫినెట్గా వారికి చెక్ చేయాలి. ప్రధానంగా వారికి టెంపరేచర్కి సంబంధించి కానీ వారికి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఏంటి అనేది కూడా ఎయిర్పోర్ట్లోనే చెక్ చేసిన తర్వాత మాత్రమే వారిని భారత్లోకి అడుగుపెట్టే విధంగా కూడా అనుమతులు ఇవ్వాలని కూడా చెప్తున్నారు. ఇక ఇప్పటి వరకు భారతదేశంలో ఎబోలా కేసులు అనేది ఎటువంటి కేసులు నమోదు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు భారత ప్రజలైతే ఎటువంటి ఇబ్బంది అంటే భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్త వహించాలి. భయపడే అవసరం లేదు, కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎబోలా వైరస్ భారత్లోకి రాకుండా అడ్డుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఇతర దేశాల నుంచి ఎవరైతే భారత్లోకి వస్తున్నారో, మరో ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్కి సంబంధించిన వారు, సూడాన్ కానీ, ఉగాండా కానీ సంబంధించిన దేశాల ప్రతినిధులు కానీ, ప్రయాణికులు కానీ ఇక్కడ నుంచి వెళ్ళి భారతీయులు అక్కడ సెటిల్ అయిన వారు మళ్ళీ తిరిగి వచ్చే సందర్భంలో వారికి అనారోగ్య సమస్యలు ఉన్నాయా ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాతమే అటువంటి వారికి మాత్రమే భారత్లోకి ప్రవేశం ఇవ్వాలని కూడా ఎయిర్పోర్ట్లో అప్రమత్తం చేశారు భారత ప్రభుత్వం. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సూచనలు చేస్తున్న నేపథ్యంలోనే ఎబోలా వైరస్ వ్యాప్తి పట్ల అందరూ కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. మరోవైపు భారత్, ఆఫ్రికా మధ్య జరగాల్సిన ఫోరం సదస్సు 4వ సదస్సును కూడా వాయిదా వేస్తారు. తదుపరి డేట్స్ అనేవి ఎప్పుడు ఈ సమావేశం జరుగుతుందనేది కూడా త్వరలోనే ప్రకటిస్తామంటూ కూడా భారత విదేశాంగ శాఖ తెలియజేసింది. సటల్. Yes, thank you, Shiva.